జపాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ రెసిషన్‌లోకి ఎంటర్ అయింది. రెసిషన్ తర్వాత డిప్రెషన్ అనేటువంటి సిట్యుయేషన్‌కి ఏ ఆర్థిక వ్యవస్థ అయినా వెళ్తుంది. ఈ రెసిషన్ ఏంటి? డిప్రెషన్ ఏంటి? ఇది దేశ దేశం యొక్క ప్రజల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? బయటికొచ్చేటువంటి మార్గమే లేదా? ఇవన్నీ కూడా మనం ఒకసారి క్లియర్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడగట్లా. లైక్ కూడా కొట్టక్కర్లేదు. దయచేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియజేయాలి. సో, షేర్ చేసుకొని ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టండి. అంతే. నేను అంతవరకే అడుగుతున్నా. సో, విషయానికొస్తే జపాన్ అనేటువంటిది అత్యంత బలమైన దేశం. ప్రపంచంలోనే జీడీపీలో ఉండేటువంటి టాప్ 5లో డెఫినెట్లీ జపాన్ ఉంటుంది ఇప్పుడు. అమెరికా, చైనా, ఇండియా, జర్మనీ, జపాన్ ఇట్లా ఇవి ఈ ఫస్ట్ 3-4 స్థానాల్లో ఈ కంట్రీస్ మధ్య ఎక్కువ పోటీ నడుస్తుంటూ ఉంటుంది. అటువంటి జీడిపి గొప్పగా ఉన్నటువంటి జపాన్ కూడా ఒక్కసారిగా ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుంది. రీసెంట్గా జర్మనీ జీడిపి 2023లో $4.4 ట్రిలియన్ ఉంటే జపాన్ జీడిపి $4.29 ట్రిలియన్ ఉంది. అయినా కూడా జపాన్ కరెన్సీ యూఎస్తో పోలిస్తే 2022లో 5 వంతు క్షీణించింది. ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి వాళ్ళ లెక్కల్లో 7వ వంతు క్షీణించేసింది. వాళ్ళ యొక్క ఎన్నో ఏదో అంటారు ఆ యొక్క కరెన్సీ మనకు రూపీస్ లాగా. సో ఇది ఎందుకు జరిగిందంటే దీని ప్రభావం ఎట్లా ఉంటుందంటే ఎందుకు జరిగిందని చూద్దాం. వీళ్ళల్లో చైనాలో ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితి జపాన్లో కూడా ఉంది. ఒక పాయింట్ తర్వాత చైనా వన్ ఆర్ నన్ అని లేదా పిల్లలు పుట్టకుండా ఉన్న వాళ్ళకి ఎక్కువ గిఫ్ట్స్ ఇవ్వడం లేకపోతే వాళ్ళకి పథకాలు ఇవ్వడం ఇవన్నీ చేసింది. జపాన్ కూడా అదే చేసింది. దానివల్ల ఏమైందంటే గడిచిన 30 ఏళ్లలో దేశంలోకి ముసలి వాళ్ళే ఎక్కువగా తయారవుతున్నారు. యువత తగ్గిపోయారు. ఇప్పుడు దేశం మొత్తం మీద 100 మంది ఉన్నారు అనుకుంటే 100 మందిలో 25 మందే యువత ఉన్నారు. మిగతా 75 మంది ముసలి వాళ్ళే ఉన్నారు. ఈ వ్యవస్థ మొత్తాన్ని ఈ 25 మంది భారంతోనే మొయ్యాలి. వీళ్ళే ఉద్యోగాలు చేయాలి, వీళ్ళే ట్యాక్సులు కట్టాలి, వచ్చిన డబ్బులోంచి వీళ్ళ డబ్బుల్లోంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతా చేసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఆ ముసలి వాళ్ళకి పెన్షన్ లాంటివి ఇచ్చుకుని వాళ్ళ జాగ్రత్త చూసుకోవాలి, వాళ్ళ హాస్పిటల్స్ బిల్కి సంబంధించి గవర్నమెంట్ కదా ఇవన్నీ కూడా వీళ్ళ ట్యాక్సుల్లోంచి చేయాలి. ఇక్కడ ఉన్న డబ్బంతా కూడా వాళ్ళని పోషించడానికే సరిపోతున్నటువంటి టైంలో వ్యవస్థ మొత్తం కూడా క్షీణమైపోయింది. వయోవృద్ధులు విపరీతంగా పెరిగిపోవడం, పనిచేసేవాళ్ళు యువతరం చాలా తక్కువగా ఉండడంతో దేశ వ్యవస్థ క్షీణించుకుంటూ కిందకు వచ్చింది. దీంతో పాటు ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి కూడా జపాన్కి చాలా ఎక్కువ ప్రభావం కనిపించింది. నిజానికి జపాన్ అనేది చాలా అద్భుతమైనటువంటి దేశం. అక్కడ రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ క్లెన్లీనెస్ అనేది స్కూల్ లెవెల్ నుంచి కూడా వాళ్ళు బాగా నేర్పిస్తారు. ఇంట్లో కానీ సందుల్లో కానీ చిన్న రోడ్లో కానీ పెద్ద హైవేస్లో కానీ మీకు ఒక్క చోట కూడా చెత్త అనేది కనిపించదు. మంచి డిసిప్లిన్తో తీసుకెళ్తారు వాళ్ళు. కానీ అదే డిసిప్లిన్ని ఆర్థికంగా గవర్నమెంట్ అనేది ఫస్ట్ నుంచి డీల్ చేయడం ఖచ్చితంగా దెబ్బతినింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అందరికంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి జపాన్ అద్భుతంగా తిరిగి పుంజుకుని 5వ స్థానంలో ఇన్నాళ్ళు నడుస్తూ 3, 4, 5 స్థానాల్లో ఎక్కడొక్కడ ఉంటూ ప్రపంచ జీడిపిని శాసించే లెవెల్కి జర్మనీ తర్వాత కానీ భారత్తో అటు ఇటుగా కానీ వెళ్ళిందంటే చాలా గొప్ప విషయం. నిజానికి భారత్కి ఫ్రాన్స్ ఎట్లాగో జపాన్ కూడా ఒక అద్భుతమైనటువంటి మిత్రుడు, ఒక మంచి ఆప్తమిత్రుడు జపాన్ నిజానికి భారతదేశానికి. అయినా కానీ ఇండియా కూడా ఈరోజు జపాన్ని కాపాడలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దేశంలో ఏం జరగబోతుంది? వాళ్ళ దేశంలో ఇన్ఫ్లేషన్ అనేది ఒక్కసారిగా పెరిగిపోతుంది. ₹100 ఉన్నటువంటి పెట్రోల్ ధర ఈ యొక్క రెసిషన్ స్టార్ట్ అయిన తర్వాత పెరిగిపోయి ₹250 పర్ లీటర్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అట్లాగే ఉద్యోగాలు కూడా భరించలేక ఆ కంపెనీస్ జీతాలు ఇవ్వలేక వాళ్ళందరినీ తీసేయడం మొదలు పెడుతుంది. దాని ద్వారా ఎంతోమంది ఉద్యోగాల్ని కోల్పోయేటువంటి పరిస్థితి. వరుసగా ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువగా ఆశ్రయిస్తూ సొంత కార్లు ఉన్నవాళ్ళు, బైకులు ఉన్నవాళ్ళు వాళ్ళందరూ పెట్రోల్ ధర పెరిగిపోవడంతో ఆగిపోయి నడుచుకుంటూ వెళ్ళడమో సైకిళ్ళ మీద వెళ్ళడమో తిరుగుతారు. తద్వారా ట్రాన్స్పోర్ట్ స్లో అయిపోయి వెజిటబుల్స్ ధరలు పెరిగిపోయి ఫుడ్ ధరలు పెరిగిపోయి ఇట్లా ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితికి వస్తుంది. అయితే రెసిషన్లో ఉంది. జాగ్రత్తగా వాళ్ళు ఉండేటువంటి ఇంట్రెస్ట్ రేట్ని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంది. అయితే డిప్రెషన్ అని ఇంకొక లెవెల్ ఉంటుంది. జింబాబ్వే లాంటి కంట్రీస్ చూస్తే మనం డిప్రెషన్ అనేటువంటి పరిస్థితి ఉన్నాయి. వాళ్ళు ఇప్పట్లో దరిదాపుల్లో కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో ఒక దేశం పడిపోతే దాన్ని డిప్రెషన్ అంటాం. సో రెసిషన్లో వెళ్ళినటువంటి జపాన్ ఎప్పుడు కోలుకుంటుందో తెలియదు. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అద్భుతంగా కోలుకున్న దేశం మళ్ళీ కోలుకుంటుందనే మనం కోరుకోవాలి. ఏ దేశమైనా సుభిక్షంగా ఉండాలని మనం కోరుకోవాలి, అందులో ప్రజలు బాగుండాలని మనం కోరుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా జపాన్ మళ్ళీ పుంజుకుంటుందా లేదా అనేది
ఆ డెసిషన్ ఆ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు ఇంట్రెస్ట్ రేట్ పెరగకుండా తగ్గించుకొని జాగ్రత్తగా డీల్ చేసుకోవటం వల్ల జరిగేటువంటి అంశాలు. అట్లాగే ఆ దేశానికి యువత యొక్క ఇంపోర్ట్ ఎక్కువ ఉండాలి. అంటే ఇండియా లాంటి లేదా చైనా లాంటి లేదా ఇంకొక దేశం లాంటి పెద్ద పెద్ద యువత ఎక్కువగా ఉన్నటువంటి దేశంలో జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశం నుంచి యువతని అక్కడికి తెప్పించుకుని వాళ్ళు అక్కడ సిటిజన్స్ అయ్యి వాళ్ళు పనులు చేసి వాళ్ళు ట్యాక్సులు కట్టి వాళ్ళ ట్యాక్స్తో దేశాన్ని డెవలప్ చేసుకునే దిశగా జపాన్ ఇప్పటికన్నా అడుగులు వేస్తే ఒక 10-15 సంవత్సరాల తర్వాత డెఫినెట్లీ కోలుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇది జపాన్కి సంబంధించి రెసిషన్ వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు. రెసిషన్ అంటే ఇట్లా ఉంటుంది. దీని మీద చాలామందికి అవగాహన ఉండదు. కాబట్టి దయచేసి ఈ వీడియోని మీరు వాట్సాప్ స్టేటస్లో పెడితే నేను సబ్స్క్రైబ్ అడగలా, లైక్ అడగలా, కేవలం వాట్సాప్ స్టేటస్లో ఈ వీడియోని పెట్టమని అడుగుతున్నా. మీరు అట్లా కనుక పెడితే ఎంతోమందికి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్తుంది. కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా దయచేసి షేర్ చేయండి.